ఒకటైతే గుర్తుపెట్టుకోండి, హస్బెండ్ అండ్ వైఫ్ మధ్య మూడవ వ్యక్తి గురించి గొడవలు రాకూడదు. ఆ మూడవ వ్యక్తి కన్న తల్లి అయినా సరే కూర్చొని చిన్నగా మాట్లాడుకొని సాల్వ్ చేసుకునే ప్రాబ్లం ని మోస్ట్లీ ఈగోకి తీసుకొని ఒకరినొకరు మాటలతో హర్ట్ చేసుకుంటూ యుద్ధాలు చేసుకుంటూ ఉంటారు. అలా చేస్తే మన లైఫే స్పాయిల్ అయిపోయేది. మా అత్తయ్య నేను ఎన్ని గొడవలు పడి తిట్టుకున్నా తన లాస్ట్ డేస్ లో ఒక పాపలాగా అన్ని నేనే చేశాను. నేను అంతా చేసినా కూడా అదంతా నటనే అంటున్నారు అని మన సబ్స్క్రైబర్ శివాని మనతో తన స్టోరీని షేర్ చేసుకున్నారు. తన స్టోరీని మనతో షేర్ చేయడానికి రీజన్ తన బాధని మనతో షేర్ చేసుకున్నారు. అంతేకాని ఎవరిని ఉద్దేశించి కాదు, ఎవరిని తప్పు పట్టాలని కాదు. హాయ్ అక్క, నాకు మ్యారేజ్ అయ్యి 10 years అవుతుంది. పెళ్ళైన కొత్తల్లో నా హస్బెండ్ నన్ను బాగానే చూసుకునేవారు. మేమిద్దరం కూడా చాలా హ్యాపీగా ఉండేవాళ్ళం. సహజంగా ఏ ఇంట్లో కూడా అత్తకి కోడలకి అస్సలు పడదు. చిన్న చిన్న గొడవలు అనేవి జరుగుతూనే ఉంటాయి. ఆ గొడవలు అనేవి వాళ్ళిద్దరి మధ్య ఉంటే పెద్దరికంగా అనిపించుకుంటుంది. కానీ మధ్యలోకి తమ కొడుకుని అంటే నా హస్బెండ్ ని లాగకూడదు. అలా చేస్తే ఆ కొడుకే బాగా ఇబ్బంది పడాల్సి వస్తుంది. అయితే మా ఇంట్లో కూడా చిన్న చిన్నగా మా అత్తకి నాకు గొడవలు స్టార్ట్ అయ్యాయి. ఆ టైంలో నా హస్బెండ్ నన్ను ఏమి అనేవారు కాదు, నార్మల్ గానే ఉండేవారు. మాకు పెళ్ళైన 2 years కి ఒక పాప పుట్టింది. పాప పుట్టాక మా హస్బెండ్ కి జాబ్ కోసం వేరే స్టేట్ కి వచ్చేసాము.